హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ శక్తి 777 యూట్యూబ్ ఛానల్. ఫ్రేజల్ వెర్బ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఫ్రేజల్ వెర్బ్స్ని చూడబోతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. టేక్ ఆఫ్, టు రిమూవ్, తీసేయడం. ప్లీజ్ టేక్ ఆఫ్ ద షూస్, దయచేసి షూస్ని విడవండి. ఇలా షూస్ కావచ్చు లేదా షర్ట్ కావచ్చు, ఏదైనా ఒక దానిని విడవడం లేదా తీసేయడం అని తెలియజేయడానికి టేక్ ఆఫ్ అని తెలియజేయడం జరుగుతుంది. బ్రేక్ విత్, టు క్వారల్, పోట్లాడడం. వై డిడ్ యూ బ్రేక్ విత్ హిమ్, మీరు ఎందుకు అతనితో పోట్లాడారు. ఇలా పోట్లాడడం అని తెలియజేయడానికి బ్రేక్ విత్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. పుట్ డౌన్, టు రైట్, రాయడం. ప్లీజ్ పుట్ డౌన్ హీజ్ నేమ్, దయచేసి అతని పేరు రాయండి. ఇలా ఏదైనా ఒకటి రాయడం అని తెలియజేయడానికి పుట్ డౌన్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. గెట్ ఆఫ్ లేదా గెట్ డౌన్, టు లీవ్ ఎ వెహికల్, ఏదైనా ఒక వెహికల్ నుండి దిగడం. హీఈస్ గెట్టింగ్ ఆఫ్ ద కార్, అతడు కారు దిగుతున్నాడు. ఇలా ఏదైనా ఒక దానిలో నుండి దిగడం అని తెలియజేయడానికి గెట్ ఆఫ్ లేదా గెట్ డౌన్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. గెట్ అప్, టు వేక్ అప్ లేదా స్టాండ్ అప్, నిద్ర లేవడం, నిలబడడం. ప్లీజ్ గెట్ అప్ రాజు, దయచేసి నిలబడి రాజు. ఇలా నిలబడడం లేదా నిద్ర లేవడం అని తెలియజేయడానికి గెట్ అప్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. పుట్ అప్, టు లీవ్, నివసించడం. ఐ పుట్ అప్ ఇన్ సుద్దపెల్లి, నేను సుద్దపెల్లిలో ఉంటాను. ఇలా ఉండడం లేదా నివసించడం అని తెలియజేయడానికి పుట్టప్ అనే పదాన్ని తెలియజేయడం జరుగుతుంది. బ్రేకప్, టు ఎండ్ ఏ రిలేషన్షిప్, బంధుత్వాన్ని విడిపోవడం. ఐ బ్రోక్ అప్ విత్ హర్, నేను ఆమెతో బంధుత్వాన్ని విడిపోయాను. ఇలా ఏదైనా ఒక బంధుత్వాన్ని విడిపోవడం అని తెలియజేయడానికి బ్రేకప్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. గో ఆన్, టు కంటిన్యూ, కొనసాగించడం. గో ఆన్ విత్ యువర్ స్టోరీ ప్లీజ్, దయచేసి మీ స్టోరీని కొనసాగించండి. ఇలా ఏదైనా ఒక పనిని కొనసాగించడం అని తెలియజేయడానికి గో ఆన్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. గో అరౌండ్, ఇన్ ఆన్ ఎఫైర్, సంబంధంలో ఉండడం. షీ ఈస్ గోయింగ్ అరౌండ్ విత్ హిమ్, ఆమె అతనితో సంబంధం పెట్టుకుంటుంది. ఇలా ఎవరితోనైనా ఒకరితో సంబంధంలో ఉండడం అని తెలియజేయడానికి గో అరౌండ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. కమ్ అక్రాస్, టు ఫేస్ లేదా మీట్, కలవడం. ఐ కేమ్ అక్రాస్ మై బ్రదర్, నేను మా బ్రదర్ని కలిశాను. ఇలా ఎవరినైనా ఒకరిని కలవడం అని తెలియజేయడానికి కమ్ అక్రాస్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. లుక్ ఆఫ్టర్ లేదా లుక్ అవుట్, టు టేక్ కేర్ ఆఫ్, జాగ్రత్తగా చూసుకోవడం. ఐ ఆమ్ లుకింగ్ ఆఫ్టర్ మై పేరెంట్స్, నేను మా పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఇలా ఏదైనా ఒకరిని లేదా ఏదైనా ఒక దానిని జాగ్రత్తగా చూసుకోవడం అని తెలియజేయడానికి లుక్ ఆఫ్టర్ లేదా లుక్ అవుట్ అనే పదాలను చెప్పడం జరుగుతుంది. లుక్ ఫర్, టు సెర్చ్, వెతకడం. ఆర్ యు లుకింగ్ ఫర్ ఏ జాబ్, మీరు జాబ్ కోసం వెతుకుతున్నారా. ఇలా ఏదైనా ఒక దాని కోసం వెతకడం అని తెలియజేయడానికి లుక్ ఫర్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. కాల్ ఆఫ్, టు క్యాన్సల్, రద్దు చేయడం. హీ కాల్డ్ ఆఫ్ ద మీటింగ్, అతడు సమావేశాన్ని రద్దు చేశాడు. ఇలా ఏదైనా ఒక దానిని రద్దు చేయడం అని తెలియజేయడానికి కాల్ ఆఫ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. క్యారీ ఆన్, టు కంటిన్యూ, కొనసాగించడం. హీ కుడెంట్ క్యారీ ఆన్ హిజ్ వర్క్, అతడు తన పనిని కొనసాగించలేకపోయాడు. ఇలా ఏదైనా ఒక పనిని కొనసాగించడం అని తెలియజేయడానికి క్యారీ ఆన్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. కట్ ఆఫ్, టు ఎండ్, ముగించడం. హీ కట్ ఆఫ్ ద ఫోన్, అతడు ఫోన్ని కట్ చేశాడు. హీ కట్ ఆఫ్ ద ఫోన్ అని అన్నట్లయితే ఇక్కడ ముగించడం అని తెలియజేయడం జరుగుతుంది. ఇలా ఏదైనా ఒక దాన్ని ముగించడం అని తెలియజేయడానికి కట్ ఆఫ్ అనే పదాన్ని తెలియజేయడం జరుగుతుంది. కీప్ అప్, టు కంటిన్యూ, కొనసాగించడం. కీప్ అప్ ద గుడ్ వర్క్, మంచి పనిని కొనసాగించండి. ఇలా ఏదైనా ఒక పనిని కొనసాగించడం అని తెలియజేయడానికి కీప్ అప్ అని తెలియజేయడం జరుగుతుంది. హోల్డ్ ఆన్, టు స్టాప్, ఆపేయడం. ఐ హెల్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ డ్యూ టు నాట్ రిసీవింగ్ మనీ,
డబ్బు రానందువలన నేను పనిని ఆపేస్తాను. ఇలా ఏదైనా ఒక దానిని ఆపేయడం అని తెలియజేయడానికి హోల్డ్ ఆన్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. పుల్ అప్, టు టేక్ అవుట్, బయటకు తీయడం. ఐ పుల్డ్ అప్ ద డేటా ఆఫ్ ఆల్ ది ఎంప్లాయీస్. నేను అందరి ఉద్యోగస్తుల డాటాని బయటకు తీసుకున్నాను లేదా తీసాను అని తెలియజేయడం జరుగుతుంది. ఇలా బయటకు తీయడం అని తెలియజేయడానికి పుల్ అప్ అని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.